శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక రెమెడీ అయితే మీకు చెప్పబోతున్నాను. చాలామంది అవగాహన లోపంతో లేదంటే ఎంత డిగ్రీలు మీ యొక్క స్థలం తిరిగింది అని చూసుకోకుండా రకరకాలుగా గృహాలు నిర్మించుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మేము చూసాం. వారికి ప్రాక్టికల్గా అమలు చేసినటువంటి రెమెడీ కొంతైనా వాళ్ళు లాభపడి ఉన్నారు ఈ రెమెడీ వల్ల. అటువంటి రెమెడీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఏంటంటే ఏదైనా వాస్తు మార్పులు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఏదైనా కట్టడం కన్నా కూల్చడం అనేది చాలా ఈజీగా త్వరగా కంప్లీట్ అవుతుంది. కానీ కట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అదేవిధంగా సమయం కూడా చాలా వృధా అవుతుంది. అదేవిధంగా నివాసం ఉంటూ పనులు చేయించుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా బాగోక ఆ ఇల్లు మార్పులు చేసుకోలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పే ఈ సింపుల్ రెమెడీ పాటించి చూడండి. కనీసం 3 నెలల్లో మీరు మార్పునైతే ఖచ్చితంగా చూస్తారు. మీరు పడుతున్న కష్టాల్లో ఎంతో కొంత ఖచ్చితంగా మీరు మంచి జరిగే ఉంటుంది. అటువంటి వారందరూ కూడా ఒకసారి మన వీడియోని 10 మందికి షేర్ చేస్తే ఇంకొంతమందికి చేరి వారు కూడా బాగుపడతారనే ఉద్దేశంతో ఈ రెమెడీని చెప్పడం జరుగుతుంది. ఇదేమి నేను సొంతంగా క్రియేట్ చేసిన రెమెడీ కాదండి. ఈ విషయం గురించి వాస్తు శాస్త్రంలో పూర్వపు గ్రంథాల్లో నేను చదవడం జరిగింది. దాన్ని ఏ విధంగా అమలు చేయాలంటే మన గృహం ఏ దిక్కుకు ఉన్నా సరే, ఒకవేళ తూర్పుకు ఉంటే తూర్పు, ఉత్తరానికి ఉంటే ఉత్తరం, దక్షిణానికి ఉంటే దక్షిణం, పడమరకు ఉంటే పడమర, ఎక్కడ ఉన్నా సరే ఏ దిక్కుకు ఉన్నా మన గృహం ద్వారానికి గడప ఉంటుంది కదండి. గడప అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 దిక్కుల్లో కూడా ప్రధాన సింహద్వారం దగ్గర దీపం అనేది నిత్య దీపం అనేటువంటిది పెట్టండి. నిత్య దీపం అంటే ఏంటండి అంటే ఒక మట్టి ప్రమిదలో కుదిరిన వారు ఆవు నేతితో లేదంటే కొబ్బరి నూనెతో లేదంటే నువ్వుల నూనెతో మీకు అందుబాటులో ఉన్న ఏదైనా శ్రేష్టమైనటువంటి తైలంతో దీపాన్ని అనేటువంటిది పెట్టండి. ప్రతిరోజు కూడా దీపారాధన చెయ్యండి. అక్కడ దీపం పెట్టడంతోనే ఆ దీపపు కాంతి వల్ల మీ ఇంట్లోకి సింహద్వారం గుండా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది లోపలికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుందో దాని ప్రభావం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు కూడా దీపాన్ని పెట్టలేరు అని అనుకోండి, అలాంటి వారు మాత్రమే మిల్క్ వైట్ బల్బు, ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వచ్చాయి, మిల్క్ వైట్లో మనకు బల్బ్స్ రావడం జరుగుతుంది. ఆ బల్బుని సింహద్వారము పైన ఆల్రెడీ మీకు వాలర్స్ ఉండే ఉంటాయి. అటువంటి ప్లేస్లో మీరు ఒక మిల్క్ వైట్ బల్బుని ఏర్పాటు చేసుకుని అది ప్రతినిత్యం పగలు రాత్రి కూడా వెలిగే విధంగా ఆన్ చేసి ఉంచండి. దానివల్ల ఏమవుతుందంటే రాత్రి పగలు కూడా మీకు గృహానికి వెలుతురు అనేది వంటిది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన గృహానికి వాస్తు అంటే ఏం కాదండి, గాలి వెలుతురు అనేది సంపూర్ణంగా రావడమే వాస్తవమే వాస్తు. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇంట్లోకి వెలుతురు రావడం జరిగిందో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. ముందు చెప్పినట్లుగా దీపాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. దీపాన్ని పెట్టలేని వారు మాత్రం, అంటే అన్ని మతస్థులు దీపాన్ని పెట్టరు, అటువంటి వారు మాత్రం ఇలా మిల్క్ వైట్ బల్బుని పెట్టుకున్నట్లయితే మీకు కొంత మంచి ఫలితాలు, అంటే ఈ దీపం పెట్టడం వల్ల వచ్చేటటువంటి అంత మంచి ఫలితం కాకపోయినా కనీసం సగం ఫలితమైనా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే ప్రతినిత్యం నిత్య పూజ చేయండి. నిత్య పూజ అంటే ఏంటండి, ఇంట్లో ఆల్రెడీ పూజ గది, దేవుడు చిత్రపటాలు లేదంటే కబోర్డ్లో అయినా సరే దేవుణ్ణి మనం ఏర్పాటు చేసుకునే ఉంటాం హిందువులు అయితే. అన్య మతస్థులు గురించి కాదండి ఇది, వాళ్ళు ఎవరో కూడా అన్యదా భావించవద్దు. వారు ఖచ్చితంగా ప్రతి నిత్యము నిత్య పూజ చేయండి. నిత్య పూజ అంటే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు దేవుడు కేటాయించి మీరు ప్రతినిత్యం నిత్య పూజ చేసి హారతి వెలిగించినప్పుడు ప్రతిరోజు కూడా మీకు తెలియకుండానే ఇంట్లో దీపారాధన జరుగుతుంది. హారతి ఇచ్చి హారతి కళ్ళకు అద్దుకున్నారంటే ఆ హారతి ప్రభావం వలన, నిత్య పూజ వలన, ధూపం వేస్తూ ఉంటాం, అగరత్తులు వెలిగిస్తూ ఉంటాం, దాని వలన మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి మీకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రెండు కూడా మీరు ప్రయత్నం చేసి కనీసం 3 నెలల తర్వాత మీరు చూసుకోండి, ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తూ, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడేలా చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే రాబోయేటటువంటి వీడియోలు మీకు త్వరితంగా అందే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.